రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్. పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు అలా మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్లలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమంటుండు. మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువనగిరిలో ఎందుకు చెప్తుండు? జహీరాబాద్ లో ఎందుకు చెప్తుండు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియండి. చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్లు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డను నేను. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నిన్న నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక ప్రకటన చేశారు. ఇందులో ప్రధానంగా గత అసెంబ్లీ ఎలక్షన్ లో హామీ ఇచ్చినటువంటి రైతు బంధుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలు కూడా చేస్తామని కూడా ఈ భారీ బహిరంగ సభలో కూడా రైతులకు కూడా మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 69 లక్షల మంది రైతులకు కూడా తను మాటిస్తున్నానని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో కూడా మాటిచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావడానికి, అదేవిధంగా కాంగ్రెస్ అధికారులు రావడానికి చాలా కీలకమైనటువంటి ప్రధానమైన హామీలు కూడా ఇచ్చారు. అందులో 6 గ్యారెంటీలో భాగంగా ప్రధానంగా ఇటు రైతు రుణమాఫీ 2 లక్షలతో పాటు అదేవిధంగా రైతు భరోసాలో భాగంగా ఇటు రైతులకు 15,000 సంవత్సరానికి 15,000 రైతు పెట్టుబడి, అదేవిధంగా కూలి రైతులకు 12,000, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ 4.5 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా దీనిపై ఇంకా చర్యలు అయితే తీసుకోలేదు. ఎందుకంటే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే దానిపై కొనసాగుతుందని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ రావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే
డిసెంబర్ 7న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే తాము రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే ప్రకటించారు. అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా కాలయాపన జరిగింది. దాదాపుగా ఒకవేళ రైతు రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర గవర్నమెంట్ కి 35,000 కోట్ల నుంచి 40,000 కోట్లు కూడా అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అంత పెద్ద మొత్తంలో కావాలంటే మాత్రం దానికి కొంచెం టైం పడుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రకటనలు కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే 6 గ్యారెంటీలో భాగంగా 5 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. కొన్నిటికి నిధుల కొరత కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ఆగస్టు 15 లోపు ఈ యొక్క రైతు రుణమాఫీ 2 లక్షలు చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట భారీ బహిరంగ సభలో కూడా ప్రకటించడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు 10 సంవత్సరాల పాటు ఉన్నారు. వాళ్ళు 1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఒక 50,000 మాత్రమే చేశారు. అంటే దాదాపు 20,000 కోట్లలో 13,000 కోట్లు మాత్రమే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేసింది. తర్వాత 50,000 వరకు మాత్రమే చేసింది. తర్వాత చేతులు దులుపుకుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తాము మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా హామీ ఇంకా నెరవేర్చలేదంటే తాము గవర్నమెంట్ వచ్చిన నెలలోపే చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ గవర్నమెంట్ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఆ రైతు సంబంధించిన విముక్తి చేస్తామని కూడా స్పష్టం చేశారంటే ఇదంతా కూడా ఇప్పటికే ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా పలుసార్లు కూడా రివ్యూ మీటింగులు నిర్వహించారు. దాదాపు ఒకేసారి రైతులను రుణమాఫీ కింద 2 లక్షలు మాఫీ చేసి వాళ్ళ రుణవిముక్తి చేసి బ్యాంకర్తో టైఅప్ అయి తర్వాత విడుదల వారిగా ప్రభుత్వమే ఇటు బ్యాంకులకు చెల్లిస్తారని కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంకా విధి విధానాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు దీనిపై కూడా కార్యాచరణ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో నిన్న నారాయణపేట జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయడంతో మళ్ళీ దీనిపై కూడా ఆశలు చిగురించాయి. ఎందుకంటే ఎంతో మంది రైతులు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది బ్యాంకర్స్ కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు కనీసం అసలు కంటే వడ్డీ కట్టాలని కూడా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది రైతులకు. నిర్మల్లో చూసుకుంటే గత 2 నెలల క్రితం కూడా వాళ్ళందరూ కూడా నోటీసు కూడా పంపించారు. కనీసం మిత్తన ఘటనలపై దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే దీనిపై కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల కూడా రివ్యూ కూడా నిర్వహించి ఎవరు కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దు, తమ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా కూడా స్పష్టం చేస్తారు. అయితే దీనిపై కూడా కొద్ది రోజుల్లో కార్యాపణ జరిగింది. తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో ఇదంతా కూడా రైతు భరోసా గాని అదేవిధంగా రైతుకు సంబంధించిన బోనస్ వరి పంటకు 500 బోనస్ ఇస్తామని కూడా ప్రభుత్వం గత మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవి అమలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తాము అమలు చేయాలని కూడా చెప్పింది. కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోగానే అంటే ఎన్నికల కోడ్ జూన్ 6న అయిపోతుంది. అంటే ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, రుణ విముక్తులు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న నారాయణపేట భారీ బహిరంగ సభలో స్పష్టం చేశారు. కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమ కాంగ్రెస్ సంబంధించిన సీట్లు 12 నుంచి 14 గెలిపించాలని కూడా ప్రభుత్వం కోరడం జరిగింది. కాబట్టి మరి దీనిపై విధి విధానాలు రూపొందించడం వల్ల ఇప్పటికే ప్రభుత్వం పడింది. కాబట్టి మరి ఈ సాధ్యసాధనలపై చూస్తే మాత్రం దాదాపుగా గవర్నమెంట్ కి ఇప్పటి వరకు అయితే అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒకవేళ రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు సంబంధించిన భరోసా అమలు చేయాలంటే మాత్రం దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల పైగా అవుతాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా నిధులు ఏ విధంగా సమీకరణ చేస్తారు, ఎలా రుణమాఫీ చేస్తారపై కూడా ఇంకా దీనికి సంబంధంపై కొంత సందేహాలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం తాము గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ ఏకకాలం 2 లక్షలు చేస్తామని కూడా నిన్న నారాయణపేట భారీ బహిరంగ సభలో కూడా అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు శంకారం పురించంలో భాగంగా నిన్న మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా భారీ బహిరంగ సభగా నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా చాలా కీలక ప్రకటన కూడా చేశారు. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా ముందుకెళ్తుందని కూడా చెప్పారు. అంటే గతంలో అంటే ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మాత్రం 50,000 వరకు అయితే మాఫీ చేసింది. తర్వాత ఆ మాటను నిలుపుకోలేకపోయింది. అంటే ఇంకా 50,000 వరకు గత ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే ఇంకా విముక్తులు చేయాల్సింది. ఇప్పుడు తెలంగాణలో తాము అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే ముందు కూడా వెంటనే మళ్ళీ రుణం తెచ్చుకోండి, తమ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పుడు కూడా
తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికీ 4.5 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ హామీని ఇంకా అమలు చేయలేదు కాబట్టి అంటే కొంచెం నిధుల కొరత ఉండడంతోనే అమలు చేయాలని కూడా చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి తుమ్మల కూడా. కాబట్టి తమ గవర్నమెంట్ కి ఈ రైతు రుణమాఫీ కూడా కట్టుబడి ఉంది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇది కూడా ఆగస్టు 15 లోపు చేస్తామని. అయితే గతంలో కూడా ఇటు అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అంటే డిసెంబర్ 7న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏకకాలంలో తాము చేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఇప్పటి కూడా కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పటి వరకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిన్న కీలక ప్రకటనలో చెప్పారు ఆగస్టు 15 లోపు తామైతే రైతు బంధుకు, అదేవిధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా రైతు బోనస్ 500 కూడా ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై విధి విధానాలు ఎలా రూపొందిస్తారపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. సెక్రటరియట్ లో గత 2 నెలల క్రితం కూడా రివ్యూ కూడా నిర్వహించారు. అయితే దాదాపు రైతు రుణమాఫీ చేయాలంటే మాత్రం 30,000 నుంచి 45,000 కోట్లు కూడా నిధులు అవుతాయని కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఆ నిధుల సమీకరణ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటారు. మరి చూడాలి. ఆగస్టు 15 లోపు మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి రైతు రుణమాఫీ 2 లక్షల ఏకకాలంలో చేసి రైతులు రుణ విముక్తి చేసి తర్వాత బ్యాంకులతో టాపై తాము చేస్తాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రైతుల రుణ విముక్తి చేస్తామని ప్రకటించారు. కాబట్టి మరి దీనిపై ఆగస్టు 15 లోపు చేస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి మరి దీనిపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తారపై చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.